ఏపీలో డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర గందరగోళం నడుస్తోంది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తమకు జరిగిన అన్యాయాన్ని డీఎస్సీ అభ్యర్థులు వైసీపీ నేతలకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో 3.5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుండా అధికారులను ముందుకు నెడుతోందని విమర్శించారు. మంత్రులు సైతం ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ నార్మలైజేషన్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను సాక్ష్యాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి కూడా పాల్గొన్నారు. డీఎస్సీ విజయవంతంగా దాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టిన అడ్డంకి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని భావిస్తున్నాం. మామూలుగా అయితే మీరందరూ ఈవేళకు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఉండాలి. ఈ ప్రభుత్వం తెలిసి కావాలని చేసిన కుట్రపూరితంగా చేసిన కుంభకోణంకి బలయ్యారని నేను భావిస్తున్నాం. ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు మీలో కొంతమంది ఆ రోజు కూడా వచ్చిండొచ్చు. అదే ఎక్స్ప్రెస్ చేశారు. వాస్తవం కూడా అదే అనేది ఎందుకు అనుకుంటున్నామంటే ఏ పరీక్షలు జరిగినా సిస్టంలో ఉన్న లోపం వల్ల అది నిర్వహించాల్సిన వ్యక్తులు లేదా ఉద్యోగులు అధికారుల వాళ్ళ లేదా కావాలని చేసిన అవినీతికి పాల్పడి చేసిన దానిలో పేపర్ లీకులు జరుగుతుంటాయి, నిర్వహణలో లోపాలుంటాయి, ట్యాబులేషన్లో లోపాలుంటాయి, ఇంటర్వ్యూల్లో లోపాలుంటాయి. అవి బయటకు వస్తుంటాయి. వాటి మీద ఎంక్వైరీ చేస్తుంటారు. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తుంటారు. ఈ పర్టికులర్ ఈసారి జరిగిన డిఎస్సిలో రైట్ ఫ్రమ్ అది ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఒక కుట్రతో ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు కనిపిస్తుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బయట నుంచి ఉన్న తాను పరీక్ష కేంద్రాలకు పంపడంలో పార్టిసిపేట్ చేయడము, ఆ ప్రాసెస్లో అతను దాన్ని ఉపయోగించుకున్నాడు లేదా వాడుకున్నాడు లేదా నాలెడ్జ్తో పరీక్ష రాశాడు అనడానికి టాప్ ర్యాంక్ రావడం అనేది ఒక ఇదిగా కనిపిస్తే, ఆ తర్వాత తెలిసాక అతను దాన్ని పక్కన పెట్టడంతో ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిపోయింది. అతనికి రిజెక్ట్ చేయడము, ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం ద్వారా ఫస్ట్ టైం మాలాంటి బయట తెలిసింది. కానీ వాళ్ళు కావాలని కప్పిపెడుతున్నది ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాసి అది పాస్ అయిన వాళ్ళ నుంచే ఈ సర్టిఫికెట్లు చెక్ చేశారు తప్ప ఈ సర్టిఫికెట్ తీసుకొని సపరేట్గా ఎగ్జామ్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేయలేదు అనే విషయం అయితే దాచిపెడతారు. అది చెప్పారు.